నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ఈహను ఇప్పుడు వైసీపీ సీనియర్ నేత ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ కానున్నారా? ఆంధ్రప్రదేశ్ సిఐడి బృందాలు ఢిల్లీలో ఉండడానికి కారణం అదేనా? ఆంధ్రప్రదేశ్ మధ్య కుంభకోణం కేసులో తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ మిథున్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఆ పిటిషన్ మంగళవారం విచారణకు రానుంది. అయితే ఇప్పటికే ఏపీ హైకోర్టు ఇదే విషయాన్ని మిథున్ రెడ్డి దాఖలు చేసిన యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ ను కొట్టివేసింది. ఎఫ్ఐఆర్ లో పేరే లేకుండా ముందస్తు బెయిల్ ఇవ్వడం ఏమిటని ప్రశ్నించింది. ఇక ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ మధ్య కుంభకోణం కేసులో మిథున్ రెడ్డి పేరు ఎఫ్ఐఆర్ లో లేదు. అయినా మిథున్ రెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఆయన పిటిషన్ ను సుప్రీం మంగళవారం విచారించనుంది. ఇక ఈ నేపథ్యంలో ఏపీ సిఐడి బృందాలు ఢిల్లీ చేరుకోవడం ప్రాధాన్యతను సంతరించుకోవడమే కాకుండా మిథున్ రెడ్డి అరెస్ట్ అవుతారా అన్న అనుమానాలను పెంచుతోంది. ఇక ఇప్పటికే కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కర్త కర్మ క్రియగా జరిగిన ఏపీ మధ్య కుంభకోణంలో మిథున్ రెడ్డి పాత్ర ఉందని మాజీ ఎంపీ వైసీపీకి రాజీనామా చేసిన ఆ పార్టీ ఒకప్పటి నెంబర్ 2 విజయసాయి మీడియా సమావేశంలో కుండబద్దలు కొట్టేశారు. ఇలా ఉండగా సిఐడి కూడా తన దర్యాప్తులో ఏపీ మధ్య కుంభకోణంలో మిథున్ రెడ్డి ప్రమేయానికి సంబంధించిన కీలక ఆధారాలను సేకరించిందని అంటున్నారు. అంతేకాకుండా తాజా పరిస్థితులను గమనిస్తుంటే ఒకప్పుడు జిల్లాను ఏలిన పెద్దిరెడ్డి కుటుంబం ఇప్పుడు అరెస్టు భయంతో వణికిపోతూ కోర్టుల చుట్టూ తిరుగుతోంది. దాదాపుగా కుటుంబం మొత్తం రోడ్డున పడ్డ పరిస్థితి. గతేడాది ఎన్నికలలో పెద్దిరెడ్డి పొంగునూరు నుంచి ఎమ్మెల్యేగాను, కుమారుడు మిథున్ రెడ్డి రాజంపేట నుంచి ఎంపీగాను విజయం సాధించారు. ఒక విధంగా విజయం సాధించడం అదృష్టమని చెప్పాలి. వారి మెజారిటీలు గణనీయంగా తగ్గిపోయాయి. గత ఎన్నికలలో వారిద్దరి విజయం ఒకే విధంగా చెప్పాలంటే చౌతప్పి కొన్న లొట్టబోయిన సామెత చందమే. అలానే రాజంపేట లోక్సభ నియోజకవర్గం నుంచి మిథున్ రెడ్డి విజయం కూడా అదృష్టమేనని చెప్పాలి. ఒకవేళ రాజంపేట నుంచి తెలుగుదేశం అభ్యర్థి పోటీ చేసి ఉంటే మిథున్ రెడ్డి ఖచ్చితంగా ఓటమి పాలై ఉండేవారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తెలుగుదేశం కూటమి పొత్తులో భాగంగా రాజంపేట నుంచి బీజేపీ అభ్యర్థిగా మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేయడం వల్లే మిథున్ రెడ్డి విజయం సాధించారని స్థానికులు సైతం అప్పట్లో చెప్పుకొచ్చారు. ఇక ఇప్పుడు తండ్రి కొడుకులు ఇరువురు కూడా కేసుల ఉచ్చులో చిక్కుకుని విలవిల్లాడుతున్నారు. మధ్య కుంభకోణ విషయంలో అరెస్టు నుంచి రక్షణ కోసం మిథున్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే పెద్దిరెడ్డి అయితే తన నివాసంలో జారిపడి చెయ్యి వెరక్కొట్టుకుని విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇక ఆ నేపథ్యంలో సుప్రీంకోర్టు మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఏ నిర్ణయం తీసుకుంటుందోనన్న ఉత్కంఠ సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.